నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? నేను రెడ్డి ల్యాబ్ ఎంప్లాయీ. రెడ్డి ల్యాబ్. ఎట్లా అనిపిస్తుంది సార్ కొత్త ప్రభుత్వం ఏర్పడేది మనకు ఆల్రెడీ? ఎట్లా అనిపిస్తుంది? కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ అంత చీటింగ్ 420 కేసు టైప్లో 420 హామీలతో ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. అంతే ఇక, ఎందుకంటే అది దాని 420 హామీలు 420కి ప్రభుత్వం అలా నెరవేరుస్తుంది ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి. బాగుందో ఆడిపోకి ఆడ ఏం నెరవేరుస్తాడు ఏమవుతుంది లేదంట. వేస్ట్. అంటే గతంలో కేసీఆర్ బెటర్ అప్పులు చేసిండని చెప్పారు. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయన పొలాలు అమ్ముతాడా? ఈయన ప్లాట్లు అమ్ముతాడా? ఈయన ఏమమ్మి ఈయన స్కీమ్లో చేస్తాడు? 6 స్కీమ్లలో ఒకటి పెట్టిండు, ఏది బస్సు తీర్చండు. బస్సు తీస్తే సరిపోద్దా? కాదు కదా. అన్నిటికీ అన్ని ఇచ్చినప్పుడు ఆయన చెప్పుకోగలగాలి. ఏది ఒకటి కరెక్ట్ ముందుకు పోకుండా అన్ని ఇచ్చినని చెప్పి జనాలను చీట్ చేయడం తప్ప రెండోది ఏం లేదు. ఆల్రెడీ రైతు రుణమాఫీ అంటుండే ఎలక్షన్ల తర్వాత. ఫస్ట్ 9 అన్నాడు, తర్వాత మార్చి 14 అన్నాడు, ఇప్పుడు ఆగస్టు 15 అన్నాడు. ఈ ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందర అంటాడు. ఇక దానికి గ్యారంటీ ఎక్కడ ఉంది? ఆయన మాట్లాడేదానికి ఏమన్నా ఆయన మాట్లాడేదానికి వాల్యూ ఉంటే దాన్ని బట్టి నమ్మొచ్చు జనాలు. మరి కేసీఆర్ బెటర్ ఉండేనా ఈయన బెటర్? అంటే ఈయన మీద చూసుకుంటే కొంచెం కేసీఆర్ బెటర్ ఉండే. కేసీఆర్ బెటర్. వీళ్ళిద్దరి మీద చూసుకుంటే మోడీ బెటర్. వీళ్ళిద్దరి మీద చూస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ప్రాంతం నుండి రఘువీర్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ నుండి, అట్లనే కృష్ణారెడ్డి ఏమో బీఆర్ఎస్ నుండి, సానంపూడి సైదిరెడ్డి ఏమో బీజేపీ నుండి. ఈ ముగ్గురు అభ్యర్థులలో ఈ ప్రాంతానికి ఎవరు సూటబుల్ అనుకుంటారు? ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థుల కంటే మన పైన చూసుకోవాలి. ఈ ముగ్గురు అభ్యర్థులు ఓకే, కానీ మనకు పైన ఏంటంటే మోడీ గారి అండ ఉంటే మనకు రక్షణ ఉంటుంది. ఏ విషయంలో సరే మోడీ గారితో వీళ్ళు పోటీ రాలేరు. వీళ్ళంతా స్కాములు స్కీములు వీళ్ళన్నీ. ఆయన అంతా ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి చేస్తున్నారు. ఒక్క మినిస్టర్ మీద కానీ ఒకళ్ళ మీద కానీ ఎక్కడ దాదాపు వచ్చిన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైంది? 2G స్కామ్ అని, అది కర్ణాటక తమిళనాడులో ఎలా జరిగిందో చూసింది. ప్రతి వాళ్ళు మూటలు వెనకేసుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప అంత డీసెంట్గా పనిచేసిన వాళ్ళు. మోడీ ఒక ఇండియాకు ఒకటే కాదు ప్రెజెంట్. మన అదృష్టం ఏంటంటే మోడీ రావడం చాలా అదృష్టం. ఇప్పుడు మళ్ళీసారి గెలిస్తే ఇప్పుడు అప్పుడు ఏమైందంటే ప్రపంచం అదృష్టం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి నాయకుడు దొరకటం కష్టం. మేము మొన్నదాకా వేరే ఆలోచించాం, కానీ 1 by 1 చెక్ చేస్తే మోడీ చేసినవి కానీ మోడీ ఇప్పుడు చేయబోయే కానీ మోడీ వస్తే జరిగేవి కానీ అన్నీ అర్థం చేసుకుంటే 100% మోడీకే వేయాలి. అసలు అభ్యర్థులు ఎవరైనా పక్క పెట్టండి. అంటే ఈ ప్రాంతంలో బీజేపీకి వేయాలంటారా? వేయాలి, 100% వేయాలి. కానీ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ ఉంది కదా. ఎవరన్నా ఉండనియండి, సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ ఉంటే ఇక్కడ జనాలు జస్ట్ మిస్టేక్ అయ్యి చేసిరు. ఆయనకు ఏదో గెలిపించాలని కాదు. అంటే ఎంపీగా గెలిచినప్పుడు ఆయన ఈ ప్రాంతానికి వేసింది ఏమైనా ఉందా? ఎవరండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా గతంలో ఎంపీ. ఏ ఆడ చేసిండు ఆయన? ఏం చేసిండు ఇక్కడ? ఏం లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ కనపడితే కదా ఆయన కనపడితే కదా ప్రాంతాన్ని అభివృద్ధి పైన రోడ్డు మీద చేసి చెప్తారు. ఇవ్వండి వాళ్ళు చెప్తారు వాళ్ళు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, ఫైనల్గా అయితే మీరు ఈ ప్రాంతంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే? ఇక మేము మోడీ క్యాండిడేట్ చూస్తున్నాం. మోడీ క్యాండిడేట్ అంటే ఎవరైనా కానీ బీజేపీ ఎస్ కానీ బి కానీ ఏ కానీ ఎవరైనా సరే మాకు సంబంధం లేదు. మోడీ గారు క్యాండిడేట్ ఎవరైతే ఆయనే అన్ని చేపిస్తాడు. ఇక వీళ్ళు చేసేది ఉండదు. ఆయనే మొత్తం ఒక స్టెప్ బై స్టెప్ సిస్టమ్ ప్రకారం ముందుకు పోతుంది. ఓకే సార్, మీరేమంటారు? పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లుంది పరిస్థితి? ప్రస్తుతానికి అయితే స్వింగ్ బీజేపీ సైడే ఉంది. కానీ కాంగ్రెస్ కంచుకోవటం అంటారు కదా, దీన్ని కంచుకోవడం కానీ బీజేపీ చాప కింద నీరు లాగా ఉంది. వీళ్ళకి తెలియట్లేదు, లోపల దూసుకోబోతుంది, బాగా దూసిపోతుంది. అది వీళ్ళు గమనించట్లేదు. కాంగ్రెస్ తెలియట్లా, చాప కింద నీరు లాగా బీజేపీ చాలా పోతుంది. అంటే బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా బలంగా తిరుగుతుండు. ఆయన సిట్టింగ్ సీటు మంత్రి ఇప్పుడు ప్రస్తుతం. మొత్తం నల్గొండలో అసెంబ్లీ సీట్లన్నీ బాగా ఉన్నాయి, మేము గెలుస్తామని ఒక అపోహలో ఉన్నారు. చాపక నీరు లేకపోతే గమనించండి, ఎక్కడ గల్లీలో ఎక్కడ ప్రచారం లేదు చూడండి. కాంగ్రెస్ ప్రచారం పైపైన చేసుకుని పోతున్నారు. ఇంటీరియల్ ఎక్కడ రావట్లేదు క్యాండిడేట్లు. బీజేపీ ఇంటీరియల్ గా బాగా తిరుగుతున్నారు. మా ఇంటికి వచ్చారు, కరపత్రం ఇచ్చారు, ఓటు అభ్యర్థి ఇచ్చారు. అట్లా మా ఇంటి కోసం మేము కూడా చుట్టూ పడతాం కదా, వచ్చి అడిగారు. ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరిస్థితి వాళ్ళకి ధీమాతో ఉన్నారు. గెలుస్తామని మూసుకొని పిల్లి తాగుతున్నట్టు రిజల్ట్ వచ్చినప్పుడు అని బయటపడతాయి. ఫైనల్ అయితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం? బీజేపీ ఉంటుంది. బీజేపీ నమ్మకం అదే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.